నమస్తే, నేను లక్ష్మీ దుర్గా. వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. ప్రజావాణిలో పెండింగ్లో ఉన్న దరఖాస్తులు సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదేశాలు. ఎమ్మెల్యే రాకేష్ రెడ్డిపై బీఆర్ఎస్ పార్టీ దళిత ప్రజాప్రతినిధుల అనుచిత వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ దళిత మోర్చా నాయకులు. ఆర్మూర్ మండలం చేపూర్లో దారుణం. ఆడుకుంటూ గడ్డివాముకు నిప్పు పెట్టిన చిన్నారులు. అదే గడ్డివాములో కాలి బూడిదైన జమీరుద్దీన్. సిపిఎస్ ను రద్దు చేస్తానని అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం పట్ల ఉపాధ్యాయ సంఘాల హర్షం. ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్న అయ్యప్ప పడిపూజ మహోత్సవాలు. ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ పెండింగ్ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 66 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్తో పాటు అదనపు కలెక్టర్లు చిత్రా మిశ్రా, యాదిరెడ్డి, డిఆర్డీఓ చందర్, నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్ర కుమార్లకు విన్నవిస్తూ ఆర్జీలు సమర్పించారు. కాగా ప్రజావాణి ఆర్జీలకు ప్రాధాన్యతమిస్తూ వెంట పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ప్రజావాణి వినతులపై తీసుకున్న చర్యల గురించి ఫిర్యాదుదారులకు తప్పనిసరిగా సమాచారం తెలియజేస్తూ ప్రజావాణి సైట్లో పూర్తి వివరాలు అప్లోడ్ చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే రాకేష్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే చూస్తూ ఊరుకోమని బీజేపీ దళిత మోర్చా జిల్లా అధ్యక్షుడు శివకుమార్, రాష్ట్ర నాయకులు నల్ల రాజారాంలు హెచ్చరించారు. బీఆర్ఎస్ పార్టీ దళిత ప్రజాప్రతినిధుల మాటలను ఖండిస్తూ ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో భారతీయ జనతా పార్టీ దళిత మోర్చా ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా దళిత మోర్చా జిల్లా అధ్యక్షుడు శివకుమార్, రాష్ట్ర నాయకుడు నల్ల రాజారాం, అమ్దాపూర్ రాజేష్లు మాట్లాడుతూ ఎంపీపీ మస్త ప్రభాకర్ ఉద్దేశపూర్వకంగానే ఎమ్మెల్యే రాకేష్ రెడ్డిపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని, రానున్న రోజుల్లో ప్రభాకర్కు తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు. మస్త ప్రభాకర్ చేసిన అక్రమాలను భారతీయ జనతా పార్టీ పూర్తిగా బయటపెడుతుందని, బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే తరిమి కొడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. ఇదే అంబేద్కర్ సాక్షిగా సవాలు విసురుతున్నాం. ఇగో తలారి సత్యం గారు నాన్నన్నారు. మరి ఇంతవరకు కూడా ఆ కేసు పరిష్కారం ఎందుకు నోచుకోలేదు? మీ దగ్గర దమ్ముంటే దళిత సంఘాలం అని మేము చెప్పుకునే మీరు ఈ విషయంలో రోడ్డు మీదకి రండి, తేల్చుకుందాం. అవన్నీ కూడా మభ్యపెట్టేందుకు, ఇవన్నీ పక్కకు వెళ్ళేందుకు ఇలాంటి పిచ్చి కార్యక్రమాలు బంద్ చేసుకుంటే రాకేష్ రెడ్డి గారు ఏదైతే పెద్ద మాలై ఏ దళిత కుటుంబాలకు అండగా ఉంటాడు, పెద్ద మాదిగై దళిత కుటుంబాలకు అండగా ఉంటాడు, పెద్ద దళితుడై దళిత కుటుంబాలకు అండగా ఉంటాడు అనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. రాబోయే రోజులలో ఎవరైనా కానీ అక్రమాలు చేసినటువంటి బినామీలను అందరినీ కూడా బయటికి తీస్తాం. ఏదో వచ్చేసి మీరు మాట్లాడి మీరు తన మీద బురద జల్లే ప్రయత్నం చేస్తే అది మేము ఏకీభవించము. మీకు తగిన సాక్షి జరుగుతుందని నేను చెప్తున్నాను. మీ లెక్క కమిషన్ ఏజెంట్లు లేకుంటే దళిత బంధు దాంట్లో తీసుకున్నాం కానీ, ఇంకేదన్నా కార్యక్రమాలు తీసుకున్నాం కానీ, ఇంకేమైనా పనులలో కమిషన్ కొట్టేటటువంటి వ్యక్తులు ఇక్కడ ఎవరు లేరు. బీజేపీలో ఎవరికి వచ్చినా ఆహ్వానమే ఉంది. ఇంట్లో దళితులు అనేది ఇంకోటి అనేది ఉండదు. ఖరాబ్ చేద్దాం అని చెప్పి బదనం చేయడానికి ప్రయత్నం చేస్తుంది. ఒకటి అడుగుతున్నాం, ఈయన ఏదైతే రూపాయి మద్యంతో అందరికీ సేవ చేస్తున్నందుకు గోబ్యాక్ అందామా? స్కూల్లో కొన్న బాలికల స్కూల్లో సొంత డబ్బులతోని లాట్రిన్ రూమ్లను నిర్వహించినందుకు బాధ్యత తీసుకొని సొంత డబ్బులతో ఖర్చు పెట్టినందుకు ఆయన గోబ్యాక్ అందామా? ఇదంతా ఆలోచన చేయాలా? మేము ఒకటి అడుగుతా ఉన్నాం మత్స్య ప్రభాకర్ గారికి, ఏదైతే 10 ఎకరాలు మేము ల్యాండ్ ఈ ఇష్యూని త్వరగా కొంచెం లేట్ అయిన నడుస్తుంది. ఫస్ట్ పెద్ద చేపను చంపిన తర్వాత చిన్న చేప దగ్గరికి వస్తాం అనుకున్నాం. చిన్న చేపలు కూడా ఎగిరెగిరి పడుతున్నాయి. వాడిపైన కూడా చర్యలు త్వరగా రేపు ఎల్లుండో కలెక్టర్ దగ్గరకు పోతున్నాం. ఆర్మూర్ పట్టణంలోని జంబి హనుమాన్ ఆలయ ప్రాంగణంలో గల అయ్యప్ప స్వామి దేవాలయంలో గురుస్వామి నాగేష్ శర్మ ఆధ్వర్యంలో సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా గురుస్వామి నాగేష్ శర్మ సుబ్రహ్మణ్య స్వామికి, అయ్యప్ప స్వామి, గణపతి విగ్రహాలకు పంచామృత అభిషేకాలు చేపట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం సుబ్రహ్మణ్య షష్ఠిని అయ్యప్ప స్వామి దేవాలయంలో అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప సేవా సమితి అధ్యక్షుడు జలంధర్, అయ్యప్ప మాలాధారులు, భక్తులు తదితరులు ఉన్నారు. సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా జంబి హనుమాన్ అయ్యప్ప దేవాలయంలో
అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి మరియు అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో సుబ్రహ్మణ్య స్వామికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేయడం జరిగింది. మహాగణపతి సుబ్రహ్మణ్య స్వామి అయ్యప్ప స్వాములకు ప్రత్యేక అభిషేకాలు, పంచామృత అభిషేకాలు, పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. సుబ్రహ్మణ్య షష్ఠి అంటే సుబ్రహ్మణ్య స్వామి కరుణా కటాక్షం ఉండాలంటే ఈరోజు స్వామికి పాలతో అభిషేకము, భస్మాభిషేకము చేస్తే వారి యొక్క పాలసర్పదోషం కానీ మరియు సంతానం కాని వారికి, ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి అందరికీ కూడా సుబ్రహ్మణ్య షష్ఠి నాడు సుబ్రహ్మణ్య స్వామిని పూజించినా, అర్చించినా, భజించినా, ఏ చేసినా కానీ ఆ సుబ్రహ్మణ్య స్వామి ఆరోగ్య ప్రదాత కాబట్టి. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లిలో గల నలంద పాఠశాలలో ఈ అభ్యాస్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆర్యభట్ట మెంటల్ ఎబిలిటీ టెస్ట్లో ఒలింపియాడ్లో ర్యాంకులు సాధించిన విద్యార్థులను పాఠశాల యాజమాన్యం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యం ప్రసాద్ సాగర్లు మాట్లాడుతూ నలంద పాఠశాల విద్యార్థులు ఏమ్యాట్, ఐఐటి, ఒలింపియాడ్ పరీక్షల్లో రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించడం హర్షించదగ్గ విషయమని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ మండలంలోని చేపూర్ గ్రామంలో ఇద్దరు చిన్నారులు ఆడుకుంటూ గడ్డివాముకు నిప్పు పెట్టడంతో 4 సంవత్సరాల బాలుడు అందులోనే కాలి మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. చేపూర్ గ్రామంలో జమీరుద్దీన్ అనే బాలుడు తన అక్కతో కలిసి గడ్డివాము దగ్గర ఆడుకుంటూ అక్కడే ఉన్న అగ్గిపెట్టెతో గడ్డివాముకు నిప్పండించాడు. వెంటనే భయాందోళనకు గురైన బాలిక బయటికి రాగా బాలుడు జమీరుద్దీన్ అందులోనే ఉండిపోయి దట్టమైన పొగకు ఊపిరాడక మృతి చెంది అందులోనే కాలిపోయాడు. సమాచారం తెలిసిన స్థానికులు వెళ్లి మంటలు ఆర్పేసరికి బాలుడు కాలిపోయి మృతి చెందినట్లు తెలిపారు. పోలీస్, ఫైర్ అధికారులు చేరుకొని మంటలను పూర్తిగా ఆర్పేశారు. ఎస్హెచ్ఓ సురేష్ బాబు మాట్లాడుతూ ఇద్దరు చిన్నారులు ఆడుకుంటూ అగ్గిపెట్టెతో ఎండిన చొప్పకు నిప్పంటించారని, ప్రమాదవశాత్తు బాలుడు అందులోనే ఉండిపోయి కాలిపోయాడని అన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగిందని తెలిపారు. చేపూరు గ్రామంలో ఒక ఇల్లు ఫైర్ యాక్సిడెంట్ అయింది. అందులో ఒక బాబు ఉన్నాడని చెప్పేసి కాల్ రాగా మేము ఇమీడియట్గా ఫైర్ స్టేషన్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసేసి మేము ఇమీడియట్గా ఇక్కడికి రావడం జరిగింది. మేము వచ్చే లోపలనే బాబు ఫైర్ యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది. ఇక్కడ బాబు వాళ్ళ ఇంటి ఎదురుగా ఉన్న ఒక ఇంట్లో ఈ గేదెలకి వేసే జొన్న సొప్ప ఉన్నది. దాంట్లో పిల్లలు యాక్సిడెంటల్గా ఆడుకుంటూ దాంట్లోనే వాళ్ళ చేతిలో ఉన్న బాబు అగ్గిపెట్టెతోటి మంటలు ఇచ్చగా ఇమీడియట్గా పొగలు రాగానే అందులో వాళ్ళ పెదనాన్న కూతురైన జైనాబాను అమ్మాయి బయటికి వెళ్ళి వచ్చేసింది ముత్తుకుంటూ. ఆ చుట్టుపక్కల వాళ్ళు చూసి దగ్గరికి వచ్చేసి వాటర్ కొట్టే లోపే మంటలు దట్టంగా వ్యాపించి పొగ కూడా వ్యాపించడంతో బాబు ఊపిరాడక ఆ మంటలలో కాలి చనిపోవడం జరిగింది. ఈ కేసు నమోదు చేసుకుని తదుపరి దర్యాప్తు కొనసాగిస్తారు. ఎప్పుడు ఇక్కడ ఆడుకుంటుండ్రి అయితే వాళ్ళిద్దరికి ఇద్దరు ఆడుకుంటుండ్రి అయితే అగ్గి పెట్టే దొరికింది. వాళ్ళకు దొరికితే ఏమైందంటే వాళ్ళు అగ్గి ముట్టించారు. పక్క ఇంట్లో గడ్డి ఉండే ముట్టిస్తే చెల్లేమో బయటకు వెళ్ళిపోయింది, తమ్ముడేమో లోపల దొచ్చుకుపోయిండు. అయితే మొత్తం ఫైర్ అయి పిల్లగాడు మొత్తం కాలిపోయిండు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తొలి అసెంబ్లీ సమావేశాలలో సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి 374 జీవోను సైతం రద్దు చేస్తానని ఉద్యోగులకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్న నాయకుడు రేవంత్ రెడ్డికి ఉపాధ్యాయుల పూర్తి మద్దతు ఉంటుందని పిఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు మోహన్ రెడ్డి, ఆర్మూర్ డివిజన్ ఇన్ఛార్జ్ లక్ష్మణ్ పటేల్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద పిఆర్టీయూ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. అసెంబ్లీలో తొలి సెషన్లో ఉపాధ్యాయులకు సిపిఎస్ రద్దు చేయడంతో పాటు 374 జీవోను సైతం రద్దు చేసే విధంగా ప్రభుత్వం కృషి చేయడం ఉపాధ్యాయుల పట్ల ఎంతో చిత్తశుద్ధి ప్రభుత్వానికి ఉందని అన్నారు. ఉపాధ్యాయుల పూర్తి మద్దతు రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుందని పేర్కొన్నారు. దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడెక్కడ ఉందో అక్కడక్కడ సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపీఎస్ విధానాన్ని అమలు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎల్లవేళలా రుణపడి ఉంటామని అన్నారు. జాతీయ కాంగ్రెస్ కూడా సిపిఎస్ అంతంకు కట్టుబడి ఉంది కాబట్టి రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు కూడా మంచి ముఖ్యమంత్రి వచ్చిండ్రు. వీళ్ళు ప్రజా దర్బార్ పెడుతున్నాడు, అందరినీ కలిసి సమస్యలు వింటున్నాడు. కాబట్టి మా సమస్య మీద మేము 2017, 18, 19, 20 ప్రతి సంవత్సరం మేము సెప్టెంబర్ 1 నాడు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసినా కానీ మా ఉద్యమాన్ని అనగదొక్కిర్రు అప్పటి ప్రభుత్వం. కానీ మేము చేయకముందే సిపిఎస్ అంతం చేస్తాను ఒక మాట చెప్పి ఇవాళ మా కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే వీరందరికీ కూడా ఒక మంచి దీపిక చెప్పినందుకు
జిల్లా పిఆర్టీ సంఘ పక్షాన మేమందరం కూడా ఆయనకు సంపూర్ణమైనటువంటి ఆయన మీద విశ్వాసాన్ని ప్రకటిస్తూ ఆయనకు మద్దతు కూడా తెలియజేస్తున్నాం. అలాగే ఉద్యోగుల సమస్యలు పరిష్కరించిన కాంగ్రెస్ ప్రభుత్వం అని అధికారంలోకి వచ్చిన వెంటనే అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ఉద్యోగుల గురించి మాట్లాడడం ఆయన మంచితనానికి నిదర్శనమని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎస్ ఉద్యోగులు అశోక్, సంతోష్, లక్ష్మీనారాయణ, ఆయా మండలాల పిఆర్టీయు సంఘాల అధ్యక్షులు, కార్యదర్శులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు తదితరులు ఉన్నారు. అసెంబ్లీ సమావేశ సెషన్లోనే రద్దు చేస్తూ తీర్మానం చేసి ఈ సిపిఎస్ ఉద్యోగుల యొక్క ఆవేదనను చల్లార్చి వాళ్ళ జీవితాలలో ఆనందాన్ని నింపాల్సిగా కోరుతున్నాము. పెద్ద ఎత్తున మా యొక్క మద్దతుని మరి రేవంత్ అన్న గారి ప్రభుత్వానికి మా పూర్తి మద్దతును మేము ప్రకటిస్తున్నాం. దాన్ని మరి మా కుటుంబాలను ఆదుకునే విధంగా మరి ఓపీఎస్ని పునరుద్ధరిస్తాడని పూర్తి విశ్వాసంతో మరి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మాకు ఇచ్చిన అడగకుండా కొన్ని మాకు పెండింగ్ కార్యక్రమాలు ఏవైతున్నాయో మీరు అడగకముందే మా సమస్యలు తీయడానికి ముందుకు వచ్చినందుకు మీకు మా ఉపాధ్యాయ పక్షాన ధన్యవాదాలు తెలుపుకుంటూ పేరు పేరుగా జేపీఆర్టీ. ఆర్మూర్ మండలంలోని మచ్చర్ల గ్రామంలో అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో పడిపూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గురుస్వామి నగేష్ శర్మ ఆధ్వర్యంలో మెట్ల పూజ, అయ్యప్ప స్వామికి పంచామృతాలతో అభిషేకాలు, పడిపూజ కార్యక్రమాలు కన్నుల పండగగా నిర్వహించారు. అయ్యప్ప మాలాధారులతో పాటు భక్తులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున పడిపూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అయ్యప్ప సేవా సమితి సభ్యులు మాట్లాడుతూ 5 సంవత్సరాలుగా మచ్చర్ల గ్రామంలో అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో ప్రతి ఏటా పడిపూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరుగుతుందని, అయ్యప్ప స్వామి ఆశీస్సులతో గ్రామస్తులంతా ఆయురారోగ్యాలు, అష్ట ఐశ్వర్యాలు, పాడి పంటలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప మాలాదారులు, భక్తులు, గ్రామస్తులు, మహిళలు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని కుమార్ నారాయణ భవన్లో సిపిఐఎంఎల్ ప్రజాపంత ఆధ్వర్యంలో కామ్రేడ్ వి మల్లన్న సంస్మరణ సభను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రజాపంత రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యులు ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కామ్రేడ్ మల్లన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రభాకర్ మాట్లాడుతూ ప్రజాపంత్ పార్టీకి 49 సంవత్సరాల అనుబంధం కామ్రేడ్ మల్లన్నతో ఉందని పేర్కొన్నారు. దోపిడీ లేని సమాజం కోసం, కులం మతం లేని రాజ్యం కోసం పరితపించే గొప్ప వ్యక్తి కామ్రేడ్ మల్లన్న అని కొనియాడారు. మల్లన్న నేటి తరం విప్లవ యువతరానికి మార్గదర్శకమని, ఆయన ఆశయాలను కొనసాగించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రజాపంత్ డివిజన్ కార్యదర్శి దేవరాం, ఏఐపీకేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ, తెలంగాణ పౌర హక్కుల సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాస్, ఐఎఫ్టీయు జిల్లా నాయకులు ముత్తెన్న, పీఓడబ్ల్యూ జిల్లా సహాయ కార్యదర్శి సత్యక్క, వివిధ మండలాల నాయకులు తదితరులు ఉన్నారు. కార్మికులు హక్కుల్ని సాధించుకున్న హక్కుల్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తుంగలో తొక్కిన సందర్భంలో జరిగిన ఉద్యమాల్లో తను చురుకైన పాత్ర పోషించి ఒక ఉద్యోగిగా ఉండి కూడా తను అన్నింటిలోకి ఈ ఉద్యమ కార్యక్రమాల్లో పాల్గొనడం గొప్ప విషయమని, స్ఫూర్తిదాయకమని మేము గుర్తు చేస్తా ఉన్నాం. ఎమర్జెన్సీ చీకటి రోజుల్లో సైతం విప్లవకారులకు షెల్టర్ ఇవ్వడమే కాదు, వాళ్ళ రక్షణగా నిలబడి వాళ్ళ ఆర్థిక ఇబ్బందులను కూడా ఆదుకున్న ఘటన తను తెగించి విప్లవకారుల వైపు నిలబడడం. ఉద్యోగం ఉండగా కూడా పార్టీలో ఎందుకు పనిచేసిండు, కష్టాలు నష్టాలు వస్తాయని తెలిసి కూడా ఎందుకు పార్టీలో పనిచేసిండు అంటే ఈనాడు ఉన్నటువంటి సమాజంలో ఉన్నవాడు మరింత ఉన్నవాడైపోతుండు, లేనివాడు ఇంకా పేదవాడైతున్నాడు. అందరూ సమానంగా బతికే రాజ్యం కావాలి, కష్టపడే వాడికే ఫలితం దక్కేటటువంటి రాజ్యం కావాలనేటటువంటి ఆలోచనతోనే ఈ పార్టీలో తను కొనసాగుతూ ఆర్మూర్ పట్టణంలోని విజయ్ హై స్కూల్లో బాలకవి సమ్మేళన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని కవితలు రాసి తమ ప్రతిభను కనబరిచారు. అనంతరం పాఠశాల ప్రిన్సిపల్ కవితా దివాకర్ మాట్లాడుతూ విద్యార్థులలో దాగి ఉన్న సృజనాత్మకతను, కవితా శక్తిని వెలికితీసి సాహిత్య సృజనను నేర్పించాలన్న ఉద్దేశంతో ప్రతి సంవత్సరం విజయ్ పాఠశాలలో బాలకవి సమ్మేళనాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. విద్యార్థులందరూ సాంప్రదాయ దుస్తులు ధరించి కవితలను రాసి అందరినీ అలరించారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు ఉన్నారు. జగన్పల్లి మండలంలోని అరుగుల్ గ్రామంలో ఘనంగా అగ్గిమల్లన్న జాతర కన్నుల పండగగా నిర్వహించారు.
ఈ సందర్భంగా మల్లన్న ఆలయంలో గ్రామస్తులు ఉదయం నుంచి విశిష్ట పూజలు అభిషేకాలు చేశారు. అనంతరం స్వామివారికి ధూప దీప నైవేద్యాలు సమర్పించి భక్తి శ్రద్ధలతో స్వామివారిని పూజించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మరియు యువకులు గ్రామాభివృద్ధి కమిటీ మరియు మల్లన్న ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రథోత్సవాన్ని గ్రామంలో పురవీధుల గుండా మరియు ఊరేగింపుగా తీసుకెళ్లారు. అనంతరం గ్రామస్తులు, గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, మల్లన్న ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ గత 13 సంవత్సరాలుగా మల్లన్న జాతర మహోత్సవంలో గ్రామంలో ప్రతి ఇంటి నుంచి మల్లన్న ఆలయం వద్దకు వచ్చి పూజలు చేసి మొక్కులు చెల్లించుకోవడం ఆనవాయితీగా వస్తుందని అన్నారు. మల్లన్న జాతర ఓ మహోత్సవం నిర్వహించడం యువతీ యువకులు ఉత్సాహంగా పాల్గొనడం జరిగిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. అర్గు లగ్గి మల్లన్న మహోత్సవం సందర్భంగా ఈరోజు సాయంత్రం సిడి ఊరేగింపు కార్యక్రమం ఉంటుంది. కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరుతున్నాము. జై మల్లన్న, జై జై మల్లన్న. బాల్కొండ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో కిసాన్ నగర్, ముక్కాల్ గ్రామాల్లోని కార్మికులకు, హమాలీలకు దుప్పట్లు పంపిణీ చేశారు. కిసాన్ నగర్లోని సిమెంట్ పైప్ కంపెనీ, ఆర్డి పాటెల్ డీడీ కంపెనీ కార్మికులకు, రైస్ మిల్లులో హమాలీలకు, ముక్కాల్ శివార్లోని ఇటుక బట్టీల కార్మికులకు చలి నుండి రక్షణ కొరకు దుప్పట్లు అందజేశారు. లయన్స్ క్లబ్ అధ్యక్షుడు సాగర్ రెడ్డి, కార్యదర్శి దినేష్ పాటిల్, జిల్లా అధ్యక్షుడు చౌకిలింగం తదితరులు పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో చేపడుతున్న సేవా కార్యక్రమాల గురించి చాకులింగం వివరించారు. ఈ లయన్స్ క్లబ్ ఆఫ్ బాల్కొండ వారి ఆధ్వర్యంలో మరియు పోలీసు వాళ్ళ సౌజన్యంతో కూడా ఇక్కడ కిసాన్ నగర్లో మరియు అక్కడ పైప్ లైన్ల దగ్గర బీడీ కంపెనీలో కూడా ఇక్కడ ఉన్న చలికాలం కాబట్టి చలిలో వీళ్ళంతా చలి పెడుతుందన్న ఉద్దేశంతో ఒక మంచి దుప్పట్లు కప్పుకున్న ఒక సదుద్దేశంతో పేదవాళ్ళందరికీ ఇక్కడ మా లయన్స్ క్లబ్ తరఫున పంచడం జరిగింది. తోచిన సాయం చేయాలనే దృక్పథంతో లయన్స్ క్లబ్ ఆఫ్ బాల్కొండ ఆధ్వర్యంలో, లయన్స్ ప్రెసిడెంట్ సాగర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈనాటి ఈ దుప్పట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. నందిపేట్ మండలంలోని దేవీపట్నం గ్రామంలో నూతన హంగులతో భక్తి శ్రద్ధలతో నిర్మించిన ఆంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ విగ్రహ ప్రతిష్టాపన వేద మంత్రోచ్చరణల మధ్య సాగింది. గత 2 రోజులుగా కొనసాగుతున్న హనుమాన్ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొని విగ్రహాల ఊరేగింపు నుంచి విగ్రహ ప్రతిష్టాపన, అన్నదాన కార్యక్రమం వరకు ప్రతి ఇంటి నుంచి భక్తులు పాల్గొనడం జరుగుతుంది. ఈ సందర్భంగా విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి పల్లిగుట్ట బాలయోగి, మంగిరాములు మహారాజ్ సైతం విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొని విశిష్ట పూజలు చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలుగా హనుమాన్ ఆలయ నిర్మాణం చేపట్టాలని అనుకున్న గ్రామస్తుల కల నెరవేరిందని అన్నారు. హనుమాన్ ఆలయంలో నిత్య పూజలు అందిస్తామని చెప్పారు. ఆలయ నిర్మాణం కోసం సహకరించిన దాతలకు, గ్రామస్తులకు ఎల్లవేళలా రుణపడి ఉంటామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, గ్రామస్తులు, మహిళలు తదితరులు ఉన్నారు. ఎర్గట్ల మండలం తడపాకల్ గ్రామంలోని శ్రీ రామాలయంలో ధనుర్మాసం సందర్భంగా శ్రీ సీతారాములకు ప్రత్యేక పూజలు నిర్వహించామని వేద పండితుడు తిరునగరి కృష్ణస్వామి తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధనుర్మాసం విశిష్టతను, ప్రాముఖ్యతను భక్తులకు వివరించామని అన్నారు. ధనుర్మాసం ఎంతో పవిత్రమైందని తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు తదితరులు పాల్గొన్నారు. చదివి స్వామివారికి ఈ పాఠశాల చదివి వినిపించి స్వామివారిలో ఐక్యమైంది. రోజొక్క పాఠశాల చొప్పున 30 రోజులు 30 పాశురాలు చదువుకుంటూ స్వామిలోని కళ్యాణం అని స్వామిలో ఐక్యమైంది. ఇది గోదావరి రచన పాశురాలు కాబట్టి తిరుపతిలో కూడా ఈ రోజు నుంచి సుప్రభాతం బదులు పాశురాలు మొదలవుతాయి. ఈ పాశురం రోజొక పాశురం అక్కడ చదువుతూ ఉంటారు. కాబట్టి భక్తులందరూ ధనుర్మాసాన్ని ఈ రోజు నుంచి బ్రహ్మముహూర్తం లేచి స్నానాలు చేసి ఆ తర్వాత స్నానం తర్వాత గోదాదేవి యొక్క తిరుపాశురాలు తిరుప్పావై 30 పాశురాలు ఉంటాయి. ఆ రోజు యొక్క పాశురాలు చదువుతూ ఉంటే మన జన్మ సార్థకమవుతుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచి మొదటిసారి నియోజకవర్గానికి వచ్చిన ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్ రెడ్డికి సోమవారం ప్రజలు నీరాజనం పలికారు. మండలంలోని నెహ్రూ నగర్ గ్రామం నుంచి నియోజకవర్గానికి చెందిన పలు గ్రామాల నుండి కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకున్నారు. అక్కడి నుంచి బైక్ ర్యాలీగా బోధన్ వరకు చేరుకున్నారు. ఈ మధ్యలో పలు గ్రామాల ప్రజలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. బాణసంచా కాలుస్తూ డీజేలతో యువత కేరింతలు కొట్టారు. లేని విధంగా కాంగ్రెస్ కార్యకర్తల్లో నూతన ఉత్సాహం ఈ సందర్భంగా నెలకొంది. ఎడపల్లి మండల కేంద్రంలో మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు.
సుదర్శన్ రెడ్డిని కలిసి కార్యకర్తలు ఎంతో ఉత్సాహం చూపడంతో పలు చోట్ల తొక్కిసలాట ఏర్పడింది. వీరిని అదుపు చేయటం పోలీసులకు అసాధ్యంగా మారింది. మొత్తానికి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి తనకు స్వాగతం పలికిన ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు అన్నింటినీ నెరవేర్చేందుకు కృషి చేస్తానని అన్నారు. చిన్న చిన్న పిల్లల కాడికెళ్ళి ఆడపిల్లల కాడికెళ్ళి గంజాయి పడతా ఉన్నారంటున్నారు. అంటే మన రాష్ట్రాన్ని ఎటుదోలేస్తా ఉన్నారు వీళ్ళు. ఇవన్నీ బాధాకరం ఉన్నది కాబట్టి దయచేసి మీ ప్రెస్ సోదరులు కూడా అందరు మన పిల్లలే. ఇక్కడ ఎవరు తప్పు చేసినా ఈ గంజాయి కానీ ఈ వేరే మెడిసిన్స్ టాబ్లెట్స్ వేసుకుంటూ కూడా అడల్ట్రేషన్ కూడా ప్రోత్సహించిన వాళ్ళని తప్పనిసరిగా పీడీ యాక్ట్ పెట్టి ఆఫీసర్లు యాక్షన్ తీసుకోకుండా వాళ్ళపైన పని చేయాలని, అందరినీ తాగుబోతులు చేశారని మహిళలు బాధపడతా ఉన్నారు. కాబట్టి బ్లాక్ షాపుల బీ షాపులో బెల్ట్ షాపులు ఆ షాపులు కూడా తీసేయాలని నిర్ణయించినా తప్పనిసరిగా ఒకటి అని చేసి అందరు పిల్లలు కానీ మనం కూడా బాగుపడటానికి తప్పనిసరిగా ప్రయత్నం చేస్తున్నాం. డిచ్పల్లి మండలం అన్ని గ్రామాల ఆటో యూనియన్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడికి బయలుదేరారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలో ఆటోలతో నిరసన ర్యాలీ, ధర్నా నిర్వహించారు. ఆటో డ్రైవర్లు మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా ఆటోపై జీవనం కొనసాగిస్తున్నామని, కాంగ్రెస్ ప్రభుత్వం తమ 6 పథకాలలో మహాలక్ష్మి పథకం ప్రవేశపెట్టి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించిందని, ఈ పథకం ద్వారా ఆటోలలో మహిళలు ప్రయాణించడం లేదని, దానివల్ల ప్రతిరోజు 700 నుంచి 1000 రూపాయలు సంపాదించుకొని ఆటోపై ఉన్న ఫైనాన్స్ లోన్లు కట్టుకొని మరియు ఆటో మెయింటెనెన్స్ పోను ప్రతిరోజు 500 పైబడి రాబడి ఉంటుండేనని, ఈ మహాలక్ష్మి పథకం వచ్చినప్పటి నుంచి రోజుకి 100 నుంచి 200 రూపాయలు కూడా రాబడి రావటం లేదని, దీనివల్ల ఆటో డ్రైవర్ల బతుకులు రోడ్డున పడ్డాయని, ప్రభుత్వం చొరవ చూపి మహాలక్ష్మి పథకం ద్వారా విద్యార్థులకు, వికలాంగులకు, వృద్ధులకు ఉచిత సేవలు కల్పించాలని, ఈ పథకం ద్వారా రోజువారీ కార్యాలయాలకు వెళ్లే మహిళలకే లాభం చేకూరిందని, సంపాదించే మహిళలకే అదనపు సౌకర్యం కల్పించారని ఆటో డ్రైవర్లు ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆటో డ్రైవర్లపై కరుణ చూపి వెంటనే మహాలక్ష్మి పథకాన్ని సవరణ చేయాలని కోరారు. రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు, మీకు నమస్కారం చేసి చెప్తున్నాము. ఇది మా ఒక్కరి బాధ కాదు, మా ఆటో అందరిది. ఎమ్మెల్యే భూపతి రెడ్డికి నియోజకవర్గంలో ఉన్నాం మేము, రూరల్ నియోజకవర్గంలో. కాబట్టి ఆయనను ముట్టడి చేయకుండా ముందే మీరు నిర్ణయం తీసుకొని ప్రతి ఒక్కరికి న్యాయం చేసేటట్టు మీరు చేస్తారని భావిస్తున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రజావాణిలో పెండింగ్ లో ఉన్న దరఖాస్తులు సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదేశాలు. ఎమ్మెల్యే రాకేష్ రెడ్డిపై బీఆర్ఎస్ పార్టీ దళిత ప్రజా ప్రతినిధుల అనుచిత వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ దళిత మోర్చా నాయకులు. ఆర్మూర్ మండలం చేపూర్లో దారుణం, ఆడుకుంటూ గడ్డివాముకు నిప్పు పెట్టిన చిన్నారులు, అదే గడ్డివాములో కాలి బూడిదైన జమీరుద్దీన్. సిపిఎస్ ను రద్దు చేస్తానని అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం పట్ల ఉపాధ్యాయ సంఘాల హర్షం. ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్న అయ్యప్ప పడిపూజ మహోత్సవాలు. ఇవి ఈ బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.